అంటే అంబేద్కర్ ఐడియాలజీని కాంగ్రెస్ పార్టీ కనుక ఇంటోటో తూచా తప్పకుండా పాటించి ఉండుంటే మీకు యూపీలో కానివ్వండి మిగతా కొన్ని ప్రాంతాల్లో బీఎస్పీ లాంటి పార్టీలు ఎందుకు పుట్టుకొచ్చినాయి అంటారు? మీరు ఒక విషయం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సెక్షన్ కోసం ప్రత్యేకంగా మాట్లాడేది కాదు. మీరు ఇవాళ బీఎస్పీని తీసుకుంటే ఒక దళిత వర్గాలకి మేజరు, తక్కిన వర్గాలకు కొద్దిగా. అదే రకంగా ఎస్పీ పార్టీని తీసుకుంటే బీసీ వర్గాలకు మెయిన్గా, వేరే వర్గాలకు సెకండరీగా. అదే రకంగా కమ్యూనిస్ట్ పార్టీని తీసుకుంటే కార్మిక వర్గాలకు మెయిన్గా, వేరే వర్గాలుగా తీసుకుంటారు. అదే కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అన్ని వర్గాలని ఏకకాలంలో కలుపుకొని పోయేటటువంటి పార్టీ, అన్ని వర్గాల కోసం సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన చేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఏ పార్టీ అని తీసుకో, కార్మిక రాజ్యం రావాలని ఒకళ్ళు అంటారు, లేకపోతే మనకి చరణ్ సింగ్ మన రైతు రాజ్యం రావాలంటాడు. ఇవన్నీ కూడా ఒక సెక్షన్కి సంబంధించిన మాటలు మాట్లాడతారు. అందరూ భారతీయులందరినీ కలుపుకొని ఏకకాలంలో తీసుకుపోగలిగి ఆలోచన చేసేటటువంటి పార్టీ కాంగ్రెస్. అప్పుడప్పుడు ఒక సెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు టెంపరీగా లాభాలు జరుగుతాయి. బీఎస్పీ పార్టీ ఒకసారి గెలిచింది, రెండోసారి గెలిచింది, మొన్న గెలవలేదు, మొన్న గెలవలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం పరిపాలన చేసింది? ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం ఎవడు పర్మనెంట్గా పరిపాలన చేయడు. ప్రజలకి ఒకళ్ళని ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అని చూసేటటువంటి అవకాశం ఒక ప్రజాస్వామ్యంలోనే ఉంటుంది. అత్యంత బలమైనటువంటి ఏనుగు లాంటి ప్రభుత్వాన్ని కూడా ఊరిక ఏలుతో బయటికి పంపించే శక్తి ఆ ఓటు ద్వారా మనం రాజ్యాంగంలో ఇచ్చుకున్నాం. ఆ రకంగా జరుగుతున్నాయి. అంటే దేశవ్యాప్తంగా చూస్తుంటే కాంగ్రెస్ ప్రాభవం అనేక రాష్ట్రాల్లో తగ్గుతూ వస్తున్నది. అంటే ఓటు బ్యాంక్స్ కూడా ఏదైతే బలంగా నిలబడినటువంటి వర్గాలు కూడా క్రమేపీ దూరం అవుతున్నాయి. అది యూపీ కావచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా రివైవ్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రివైవ్ చేయటం అనేటటువంటి పదం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ లాగానే ఉంటుంది. ఎందుకని నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో సమస్త ప్రజల్ని వెంట తీసుకొని పోవాలని చూస్తున్నారు. అయితే ఈ వెంట తీసుకొని పోవాలనేటటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు ఒక దగ్గర ప్రాంతీయ పార్టీలు వచ్చి ప్రాంతీయంగా ప్రజల్ని విడదీసే కార్యక్రమం చేసినప్పుడు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది. కొన్ని చోట్ల కులం పేరు మీద పక్కకు తీసిపోయినప్పుడు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది. కొన్ని చోట్ల మతం పేరు మీద ఒక పార్టీ పోయినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. ఈ రకంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో 30-40 సంవత్సరాలు కంటిన్యూస్గా కాంగ్రెస్ పరిపాలన చూసి ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలకి కొంతమంది పోతున్నారు. కులం బీఎస్పీ పేరు మీద వచ్చినప్పుడు కొంతమంది పోతున్నారు. మతం బీజేపీ పెట్టినప్పుడు కొంతమంది పోతున్నారు. ఎస్పీ పార్టీ కులం మీద పెట్టినప్పుడు పోతున్నారు. ఇవన్నీ పోయి చూసి మళ్ళీ వారంతటా వారే వీటన్నిటికంటే మెరుగైన పార్టీ కాంగ్రెస్ పార్టీయే. మేము ఇంతకుముందు 40 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అందరికీ పైన వాడికి ఇచ్చి, మధ్యవాడికి ఇచ్చి, కిందవాడికి ఇచ్చి, ఇంకా కిందవాడికి ఇచ్చే కార్యక్రమం చేసాం. అందరినీ అవసరమైతే మేము చచ్చిపోతాం కానీ దేశం చచ్చిపోకూడదు. మన రాజీవ్ గాంధీ గారి బాడీ ఆయన శరీరం ముక్కలైంది కానీ దేశాన్ని ముక్కలు కానీ లేదు. ఇందిరాగాంధీ గారి శరీరం ముక్కలైపోయి తూట్లు పడింది కానీ దేశాన్ని మాత్రం కానివ్వలేదు. ఇది కొంతకాలం తర్వాత ప్రజలు గమనిస్తారు. రివైవ్ చేయటం అంటే మాకు ఓట్లు కావాలని కాదు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేమేదో చేస్తున్నామని చెప్తున్నారు కానీ మనకి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రాథమిక స్వేచ్ఛ, ప్రాథమికంగా ప్రజలు వాళ్ళకు కావలసినవి వాళ్ళు చేసుకునే దాన్ని హరిస్తున్నారనే భావం రావటం వల్లనే ఆహారం అలవాట్ల మీద మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు తినాలా అన్నాను. ఇవాళ భారతదేశంలో భారతీయులంతా బేసిక్గా 2 రకాలుగా విడిపోయారు. ఒకటి వెజిటేరియన్, ఒకటి నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ అంటే కూరగాయలతోనే తింటారు, నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహారం చేస్తారు. నువ్వు మాంసాహారాన్ని కూరగాయలు తినమని, కూరగాయలు లేని మాంసాహారం తినమంటే అది అయ్యే పనేనా? ఎంత పెద్ద
ఆలోచన చేస్తున్నారు మీరు? ఎందుకు ఆ రకంగా చేస్తున్నారు? ఇవాళ మిమ్మల్ని ఎన్నికల్లో పంపిస్తే చేసేది ఇదా? యూనివర్సిటీలో విద్యార్థులు డిఫరెంట్ అన్ని రకాల విద్యార్థులు అక్కడికి వచ్చి వాళ్ళ ఆలోచన విధానాల చర్చల సంఘర్షణ జరిగి దాంట్లో నుంచి వచ్చేటటువంటి దాన్ని బయటికి రానియకుండా అసలు చర్చలే జరగడానికి వీల్లేదు. ఏకాభిప్రాయమే ఉండాలా. ఆ అభిప్రాయం ప్రకారమే మీరు చదువుకోవాలో పోవాలని చెప్తే కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అలజడులు వచ్చేటటువంటి పరిస్థితి ఇది కాదు కదా. దీంట్లో రివైజల్ ఉండదు. రివైవల్ జనం అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి పెద్దగా అరిస్తే వస్తారని. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు అరిసేది, కాంగ్రెస్ పార్టీకి ప్రజలే నాయకులు. నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు సంగారెడ్డికి వచ్చారు. సంగారెడ్డి మీద కూర్చున్న 160 మంది నాయకులు ఈ ప్రజలను తీసుకొస్తే వచ్చారనుకుంటున్నారా మీరు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన విధానం వల్ల విసుగు చెంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సరిగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం లేదనే ఉద్దేశంతో ఇక మనకి వేరే దిక్కు లేదు, కాంగ్రెస్ పార్టీ దిక్కు అనేటటువంటి ఆలోచనతో ఆ రకంగా వచ్చారు. రేపు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేసుకుంటారు. వాళ్ళ ప్రభుత్వాలను వాళ్ళు తెచ్చుకుంటారు, నాయకులు ప్రభుత్వాలను తెచ్చుకోరు. మీరు అనుకుంటున్నారు కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దట్ ఈస్ ది కేసే చెప్తాను. వరంగల్లో మీటింగ్ జరిగింది మొన్న. వరంగల్లో మీటింగ్ జరిగింది, ప్లీనరీ టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున జరిగింది. మీరు వరంగల్లో జరిగిన మీటింగు చాలా విజయవంతమైంది, గొప్పగా జరిగింది, ప్రజల్లో పెద్ద ఊపు వచ్చింది, నాయకులు హ్యాపీగా ఉన్నారని ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడైనా చూపించారా? మేము చెప్తే రాశారా? మొత్తం పేపర్లన్నీ కూడా రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప మాట్లాడిందని, ప్రజలంతా బాగా వచ్చారని, ఇది మార్పుకు నాంది అని రకరకాలుగా పేపర్లన్నీ రాసినాయి. ఎందుకు రాశారు? నాయకులు గొప్పతనం వలన. మేమేమన్నా పెద్దగా బాహుబలిలాగా అదే చెప్పబోతున్నాం అండి. దట్ ఈస్ ద కేస్. మీ పార్టీలో కొంతమంది కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావాలంటే ఒక బాహుబలి కావాలి అని అంటున్నారు. మీరేంటంటే రాహుల్ గాంధీ గారు సరిపోతారని మీరు అంటున్నారు. ఈ బాహుబలి కావాలనేటటువంటి మాట ఏదో సినిమా దృష్టిలో పెట్టుకొని దాని మీద ఏదైనా కామెంట్ చేసి ఉండొచ్చు మా నాయకులు. ముఖ్యంగా జానారెడ్డి గారు చెప్పారని నాకు తెలిసింది. వారు చెప్పిన సందర్భం ఒకటి, మాట్లాడి బయటకు వచ్చింది వేరు. మా ఉద్దేశంలో నేను ఆలోచించేది ఏంటంటే, బాహుబలి వచ్చే అంత మాత్రాన ప్రజలు రారు. ప్రజలకి ఒక సమగ్రమైన ఏకకాలంలో అందరికీ సమాన దృష్టితో చూసేటటువంటి సిద్ధాంతం ఉన్న పార్టీలకెళ్ళే చూస్తారు. ఆ సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ, చేతి చూపించినటువంటి పార్టీ ఇవాళ భారతదేశం ఆహార రంగంలో కానీ, పాల రంగంలో కానీ, ఇండస్ట్రీ రంగంలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కానీ ప్రపంచ స్థాయికి వచ్చిందంటే ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కాదు, అక్కడున్న బీజేపీ ప్రభుత్వం వల్ల కాదు. ఇది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చేసి మీ చేతిలో బంగారు పళ్ళెంలో పెట్టాం. మేము ఎందుకు బంగారు పళ్ళెంలో పెట్టామో తెలుసా? ప్రజాస్వామ్యంలో బంగారు పళ్ళెంలోనే ప్రభుత్వాలు మారుతుంటాయి. ప్రజాస్వామ్యంలో బంగారు పళ్ళెంలో పెట్టే ఇవ్వాల యుద్ధం జరగదు తీసేయటానికి. ఉన్న ప్రభుత్వాన్ని ఆ స్థానం నుంచి తీసేయడానికి యుద్ధం జరగదు. ఆటోమేటిక్గా మెజారిటీ వచ్చిందంటే దిగిపోవాలి బంగారు పళ్ళెంలో పెట్టి.